హాయ్ ఎవర్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా చెప్పారో లేదో నాకైతే తెలియదు, కానీ మన యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో అయితే మాత్రం ఫస్ట్ టైం అండి గుడ్లు అంటే ఎగ్ కర్రీ ఎండు చేపల పులుసు అనమాట. ఎండు చేపల పులుసు చాలామందికి ఇష్టం ఉండే ఉంటుంది. ఇంకా చూసారు కదా, కావాల్సిన పదార్థాలు అయితే మాత్రం ఇవ్వండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మాత్రం 6 గుడ్లు తీసుకున్నాను. ఇంకా ఎండు చేపలు, ఉల్లిపాయలు అయితే గుండగా కట్ చేసుకున్నాను. ఇంకా టమాటీలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె అయితే మాత్రం వేడైన తర్వాత మాత్రమే మనం ఎండు చేపలు ఫస్ట్ వేపుకోవాలండి. ఎండు చేపలు అయితే మాత్రం పులుసు పెట్టుకున్న, ఇంకా ఎప్పుడైనా సరే మీరు ఎండు చేపలు పులుసు పెట్టుకున్న కర్రీ చేసుకున్నా సరే ముందైతే మాత్రం కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఫస్ట్ నూనెలోని ఎండు చేపలు అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఫస్ట్ మూత పెట్టండి. చూసారు కదండి, ఇదే విధంగా అయితే మాత్రం మీరు కలర్ అయితే చేంజ్ అయ్యే వరకు ఉంచి ఇంకొకసారి అటు ఇటు కలిపిన తర్వాత చూసారు కదండి, ఇదే విధంగా అయితే తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఉంచారంటే కలర్ బ్రౌన్గా రావాలి, ఇంకా ఉంచారంటే మాత్రం మొత్తం మాడిపోతుంది అనమాట. ఎల్లో ఇంకా ఆ కలర్ రావాలి అనుకున్నా లేకపోయినా సరే మీరు పసుపు ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అండి, లేదన్నా వేసుకోపోయినా పర్వాలేదు. ఇంకా తర్వాత అయితే మాత్రం నేను గుడ్లు అయితే వేపేసుకున్నానండి. ఎప్పుడైనా సరే మనం గుడ్లు ఫ్రై చేసినప్పుడు మనం పసుపు వేసుకొని అంటే నూనె వేసిన తర్వాత పసుపు వేసుకొని వేపితే గుడ్లు మాత్రం మంచి కలర్ వస్తుందండి. నేనైతే ఎప్పుడు అలాగే ట్రై చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మాత్రం నేను ఎండు చేపలు ఫ్రై చేసుకున్నాను. ఇంకా గుడ్లు కూడా ఫ్రై అయిపోయింది, ఒక్కొక్కటి తీసేస్తున్నాను నేను కూడా నావి. చూడండి, ఇంకా అలా ఉంచామంటే ఇంకా పైన తొక్క గట్టిగా అయిపోద్ది అనమాట. అందుకే నేను కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేస్తాను. ఇంకా మరీ గట్టిగా అయిపోతే ఇంకా పిల్లలు అయితే తినరనేసి, మా పిల్లలు కొంచెం ఇలాగే ఇష్టపడతారు కదా అనేసి ఇలా తీస్తాను, చూడడానికి బాగుంటుంది కదా అనేసి. ఇదే విధంగా అయితే మాత్రం నేను గుడ్లన్నీ ఫ్రై చేసుకున్నాను. చూసారు కదండి, ఇంకా ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో అయితే మాత్రం ఉల్లిపాయలు ముందుగా కట్ చేసుకున్నాను కదండి, గుండగా కట్ చేసుకోండి, పొడవుగా వద్దు. గుండగా కట్ చేసుకున్నారంటే కొంచెం కర్రీలాగా వస్తుంది. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసాను. నేను తీసుకున్న కూరకైతే అంటే కర్రీకి అయితే మాత్రం ఉప్పు సరిపోతుంది. 1 స్పూన్ అయితే కరెక్ట్గా అయితే నాకు సరిపోతుందండి. ఇంకా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచితే మాత్రం హైలోనే కాకపోయినా సిమ్లో అయినా ఉంచండి. సిమ్లో ఉంచారంటే తర్వాత చూసారు కదండి, ఇదే విధంగా అయితే మాత్రం ఉల్లిపాయలు అన్నీ వేగిపోతాయి. విధంగా చూసారు కదండి, తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అయితే మాత్రం టమాటీలు వేసుకోండి. టమాటీలు ఎప్పుడైనా సరే గ్రేవీ ఎక్కువ ఉండాలని టమాటీలు ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే స్వీట్ వచ్చేస్తుంది. ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోండి, చికెన్లోనైనా సరే దేంట్లోనైనా సరే ఇదే విధంగా మీరు ఎప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని టమాటాలు తక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇంకా టమాటాలు మగ్గిపోయిన తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. చూసారు కదండి, కారం అటు ఇటు కలిపిన తర్వాత 10 నిమిషాలు మూతైనా పెట్టుకోవచ్చు, లేదు నాకు అలా ఇలా ఉంచేసుకుంటానన్నా సరే నాకు పర్వాలేదు. నాకు కారం అయితే సరిపోలేదని ఇంకోసారి చిన్న స్పూన్తో వేసుకున్నాను. మొత్తం 3 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత కారం ఉల్లిపాయలకి బాగా పట్టిన తర్వాత మాత్రమే ఎండు చేపలు ఇంకా గుడ్లు కూడా వేసుకున్నాను. చూడండి, గుడ్లు వేసిన తర్వాత అయితే మాత్రం అటు ఇటు స్లోగా కలపండి, మళ్ళీ గుడ్డు చిదిగిపోతుంది కదా, అందుకనేసి నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. చాలామంది ఏంటంటే గ్రేవీగా ఉండాలి అనుకుంటే మాత్రం వాటర్ వేసుకొని ఇంకా అదే ఆయిల్ దగ్గర అయ్యే వరకు ఉంచేస్తే ఇంకా అయిపోతుంది. లేదు నేను చింతపండు వేసుకుంటాను, చింతపండు ఇష్టపడిన వాళ్ళైతే మాత్రం చింతపండు పులుసు కూడా వేసుకోండి. చింతపండు వేస్తేనేనండి నీసు అనేది కొంచెం స్మెల్ తగ్గుతుంది. ఎండు చేపలు అంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉండాలనుకుంటే మాత్రం చింతపండు పులుసు అయితే వేసుకోండి. ఇంకా నేనైతే చూసారు కదా, నాకైతే ఇదే విధంగా అయితే మరిగింది మొత్తానికి అయితే మాత్రం. చూసారు కదా, ఎప్పుడు అనేది స్టవ్ ఆన్ చేసుకోవాలంటే ఏ కర్రీకైనా సరే మీరు పైన చుట్టుపక్కల ఆయిల్ అయితే పైకి ఇలా తేలుతుందండి. అప్పుడైతే మాత్రం ఏ కర్రీ అయినా బంగాళదుంప అయినా శనగపప్పు అయినా వంకాయ కర్రీ అయినా ఇంకా ప్రతి కర్రీ అయినా సరే అలాగా పులుసు అంతా మరిగిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుందో అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. నాకైతే ఇలా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా చూసారు కదండి, ప్యాన్ చుట్టూ మొత్తం కర్రీ చుట్టూ ఆయిల్ అయితే ఇలా సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని అంటే కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ మనం వేడివేడిగా ఉన్నప్పుడు తింటే వేడి వేడి అన్నంలో అయినా వేసుకోవచ్చు, చల్ల అన్నంలో అయినా వేసుకోవచ్చు. ఇంక నేనైతే మాత్రం
ఇదే విధంగా చేస్తాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.